తనకు కావాల్సిన కార్పొరేట్ల కోసం ప్రధాని మోడీ పరిపాలన జరుగుతోందని, ఇప్పటికే 15 పోర్టులు, 6 విమానాశ్రయాలు అదానికి కట్టబెట్టారని, ప్రధాని మోడీ 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రుణాలు రద్దు చేశారని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక సోమలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో శనివారం భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక మీడియా సమావేశం నిర్వహించింది. రైతుల రుణాలు రద్దు చేయమంటే మోడీకి మనస్సు రాలేదని, ఆయనకు వీరభక్త హనుమాన్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇక్కడ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు తేలిగ్గా లాక్కోవాలని కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోడీది తప్పు అని మాత్రం చంద్రబాబు అనటం లేదని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు 22,60,000 కోట్ల పన్నుల రూపంలో కేంద్రానికి జమ చేస్తే 6,80,000 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కరువు, వరదల సహాయ నిధిని కూడా ఇవ్వకుండా రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, మోడీ పాలన చూశాక కాంగ్రెస్కు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏం సాధించారని నిలదీశారు. బీజేపీకి తొత్తులుగా ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విజయరావు, ఈవీవీఎస్ వర్మ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, అసెంబ్లీ అభ్యర్థులు బోడా వెంకట్, బాలెపల్లి మురళీధర్, అరిగెల అరుణకుమారి, ఎస్ మార్టిన్ లూథర్, ఎం శ్రీనివాసరావు, డాక్టర్ వై శ్రీనివాసరావు, కొవ్వూరి శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఆమ్ ఆద్మీ నాయకులు పాల్గొన్నారు. మనం ఓటు ఆయుధం మన చేతిలో ఉంది. ఆ ఓటు ఆయుధంతో మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? మీకు కత్తి, కటార్లు, డప్పు, డాలు ఇవ్వలా, మీకు ఓటు అనే ఒక ఆయుధం ఇచ్చా. ఆ ఓటుని మీరు సద్వినియోగం చేసుకున్న ద్వారా మీ భవిష్యత్తుని, మీ శ్రేయస్సుని మీరు కాపాడుకోండి అని చెప్పి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏనాడో చెప్పాడు. ఆ పవిత్రమైన ఓటు హక్కును ఉపయోగించుకొని దుర్మార్గంగా, నియంత్రణగా, ఫ్యాసిస్టుగా నడుస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీకి బీజేపీని గద్దెదించాలి. ఆ నరేంద్ర మోడీకి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు పోటీలు. రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబుని తిడతాడు. కానీ ఈ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి నేను బాగా బూట్లు పాలిష్ చేస్తానంటే ఇంకొక ఆయన నేను బాగా చేస్తానండి ఆయన కన్నా అని చెప్పి తయారవుతూ ఉన్నారు. అందువలన వాళ్ళు ఎవరికి ఓట్లు వేసినా ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీకి, బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మనం చూసాం. 3 నల్ల చట్టాలు తెచ్చినా ఒక్క మాట మాట్లాడా? 13 మాసాల పాటు గొడ్డు చలిలో, మండు ఎండల్లో, జోరు వర్షాల్లో లక్షలాది మంది రైతులు అక్కడ ఉద్యమం చేస్తే ఒక్క మాట, ఇది న్యాయం కాదు మోడీ గారు, మీరు వాగ్దానం చేశారు 2014 ఎలక్షన్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని, కాబట్టి ఇవ్వండి మహానుభావ అని చెప్పి చెప్పాలి కదా. కనీసం రైతులకు సానుభూతిని ప్రకటించాలి కదా. 4 రైతుల మీద అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా ఒక జీప్ తోలిపారేసేసి 4 చనిపోవటానికి కారణమైనటువంటి దారుణమైన సంఘటన జరిగితే, గుండె పట్టుకుని పిండే సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు నోటంట ఒక్క మాట వచ్చిందా? ఇది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం అని మాట్లాడా? ఇవాళ మేము రైతులను ఉద్ధరిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని అంటావు. ఎట్లా నమ్మాలి?